గురువుగారు, కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి మరి? అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకు 2, 11, 4, 7 అంటే హ్మ్. ఆదాయం 2, 2, వ్యయం 11, 11. రాజ్యభుజం 4, అవమానం 7. హ్మ్. ఇవి మామూలుగా కొన్ని పాయింట్లు అటు ఇటు ఉంటాయి. ఇవి మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి వాళ్ళకు దీర్ఘ సంచార గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందంటే, ఈ రాశికి అష్టమంలో రాహు ఉన్నాడు, ఇది మంచిది కాదు. ఓకే. ద్వితీయంలో కేతు ఉన్నాడు, ఇది మంచిది కాదు. హ్మ్. అదేవిధంగా వ్యయంలో గురువు ఉన్నాడు, ఇది మంచిది కాదు. 9వ ఇంట్లో శని ఉన్నాడు, ఇది హ్మ్. మంచిది కాదు. సో, ఏది చూసుకున్నా మంచిది కాదు అంటున్నారు. మరేం చేయాలంటారండి? ఈ మధ్యనే ఎక్కువ గ్రహణాలు వచ్చాయి, హ్మ్. గత 2 సంవత్సరాలుగా నుంచి. అవునవును. అవన్నీ కూడా కర్కాటక రాశికి వ్యతిరేకంగానే వచ్చాయి. ఓకే. కర్కాటక రాశి వాళ్ళకు ఇప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాల ఫిబ్రవరి ఎండింగ్, మార్చి స్టార్టింగ్లో ఒక చంద్రగ్రహణం వచ్చింది. హ్మ్. చంద్రగ్రహణం అంటేనే అది కర్కాటక రాశి, హ్మ్. చంద్రుడు అంటేనే కర్కాటక రాశి, హ్మ్. సూర్యుడు అంటా కానీ కర్కాటక రాశికే వస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి 2వ స్థానమే సింహము, దానికి అధిపతి సూర్యుడు. ఓకే. ఎప్పుడు గ్రహణాలకు తాకిడయ్యేటువంటి రాశులు ఈ రెండే, హ్మ్. కర్కాటకం, సింహం. హ్మ్. అందున చంద్రుడికి స్థిరత్వం లేదు, పెరుగుతుంటాడు తరుగుతుంటాడు, పెరుగుతుంటాడు తరుగుతుంటాడు. హ్మ్. అన్ని గ్రహాలను కలుసుకొని మళ్ళీ తిరుగుతుంటాడు. అవునండి. క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు. హ్మ్. గ్రహణం వచ్చిందంటే ప్రపంచం అంతా డిబేట్లు వచ్చేస్తాయి. చంద్రగ్రహణం సముద్రం ఆటుపోట్లు వచ్చేస్తాయి, అంటే హ్మ్. స్థిరత్వం, సముద్రానికి స్థిరత్వం కోల్పోతుంది. అదే సూర్యగ్రహణం వచ్చినా కానీ సూర్యుడికి చంద్రుడికి భూమికి మధ్యలో వచ్చేటువంటిదే కదా, ఎనర్జీ లెవెల్సే కదా. హ్మ్. ఎప్పుడు గ్రహణం వచ్చినా ఈ సూర్యుడు చంద్రుడు భూమి మధ్యలో వచ్చేటువంటి ఎనర్జీ లెవెల్స్ వల్లనే ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. హ్మ్. కాబట్టి ఈ కర్కాటక రాశికి 5లో కానీ, 7లో కానీ, 9లో కానీ, 11వ స్థానంలో కానీ హ్మ్. శుభగ్రహాలు లేవు. ఓకే. 9లో ఉంటే శనేశ్వరుడు ఉన్నాడు, అష్టమాధిపతి పోయి భాగ్యంలో ఉంటే ఏమవుతుంది? కష్టమే భాగ్యంగా మారుతుంది. హ్మ్. అష్టమం అనేది కష్టము, కష్టము. అది పోయి భాగ్యంలో ఉంటుంది, అంటే కష్టమే భాగ్యంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు భాగ్యాధిపతి ఎక్కడున్నాడు? వ్యయంలో ఉన్నాడు, హ్మ్. అంటే గురువు. వ్యయం అంటే నష్టం. నష్టం. భాగ్యాన్ని ఇచ్చేవాడు నష్టంలో ఉన్నాడు, కష్టాన్ని ఇచ్చేవాడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యం. ఓకే. అష్టమంలో రాహు ఉన్నాడు, హ్మ్. 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. అంటే రాహుకేతుల మధ్యలో శని గురువుల బలం లేకుండా ఉంది. హ్మ్. ఇప్పుడు మనం పంచాంగంలో ఉన్నదే మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రాశ్యాధిపతి ఎత్తుకుంటే ఏమి, తన పాటి తను అన్ని గ్రహాలతో కలుస్తూ తిరుగుతున్నాడు. చంద్రుడికి ఎవరు శత్రువులు కాదు, హ్మ్. చంద్రగ్రహానికి మాత్రం శత్రువులు ఎవరు లేరు. చంద్రుడిని శత్రువుగా భావించే వాళ్ళు ఉండొచ్చు, కానీ చంద్రుడు ఎవరిని శత్రువుగా భావించడు. ఓకే. అందుకే అన్ని రాసుల్లోనూ అన్ని నక్షత్రాలకు చంద్రుడు ఎక్కడుంటే వాళ్ళకి ఆ పేరు పెడతారు. చంద్రుని బట్టి పేరు పెట్టేది, ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రానికి ప్రతి హ్మ్. రాశిలో తన ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కాబట్టి చంద్రుడు అంటే తల్లి. హ్మ్. తల్లికి ఎవరుంటారు శత్రువులు? ఎవరు ఉండరు. అందరినీ ఆ తల్లి ప్రేమగానే చూస్తుంది. చూస్తుంది. చంద్రుడు అంతే. ఓకే. తల్లిని కావంటే నన్ను సరిగ్గా చూడలేదు అనేది అనొచ్చేమో, కానీ తల్లి మాత్రం అలా కాదు కదా. అలా కాదు. సేమ్ చంద్రుడు అంటే తల్లి అని అర్థం. ఓకే. కాబట్టి తల్లి కఠినంగా ఉంటే మనం ఉండగలమా? లేదు. అందుకే అందరితో ప్రేమగా ఉంటుంది కాబట్టి చంద్రుడు సున్నితంగా ఉంటాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు సున్నితంగా ఉంటారు. ఓకే. ప్రాణ ఉత్పత్తి, జీవ ఉత్పత్తి కారక రాశిది. జీవ హ్మ్. ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? తల్లి కడుపులోనే కదా జరుగుతుంది. అవునండి. ఎవరైనా సరే, శ్రీకృష్ణుడే వచ్చినా కానీ, రాముడే వచ్చినా కానీ, తల్లి కడుపులోనే జీవ ఉత్పత్తి తీసుకోవాలి ఆయన. అవునవును. అందుకే తల్లి గొప్పది, సున్నితంగా ఉంటుంది ఆమె. అందుకే ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళ మనసు కష్టపెట్టరు, అవునండి. సున్నితంగా ఉంటారు కాబట్టి ఎక్కువ సంతోష పెట్టాలంటుంటారు. కాబట్టి ఈ రాశికి ఇప్పుడు రాహుకేతులు ద్వితీయ అష్టమాల్లో, గురువు వ్యయంలో, శని భాగ్యంలో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మనం తీసుకోవాల్సినంత కూడా దైవ పరిహారమే. ఓకే. ఏ రాశికైనా సరే ఏ విధంగా దైవ పరిహారం చేసుకోవాలనేది ప్రధానంగా తీసుకోవాలి. శనేశ్వరుడు 9లో ఉన్నాడు కాబట్టి కాలభైరవ ఆరాధన. హ్మ్. అంటే ఇప్పుడు కాలం అంతా బాగాలేదు కదా, ఇప్పుడు ఈ రాశి నేను చెప్పినట్టు అవునండి. కాలం ఎవరి చేతిలో ఉంటుంది? కాలభైరవుడి చేతిలో ఉంటుంది. హ్మ్. శనేశ్వరుడి గురువు. అదేవిధంగా గురువు, గురుగ్రహం ఈ రాశిలో ఉచ్చస్థితి పుట్టేటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు. ఓకే. వ్యయం అంటే ఏమి? మోక్షము, హ్మ్. నష్టము అని అర్థం. పడుకొని నిద్రపోయేటువంటి ప్లేస్లో ఉన్నాడు, బెడ్రూమ్లో గురువు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు స్కూల్లో టీచర్ స్ట్రిక్ట్గా ఉంటాడు, హ్మ్. పిల్లలందరినీ కూడా అటెన్షన్లో పెడతాడు ఆ స్కూల్. అదే ఆయన వచ్చి బెడ్రూమ్లో ఉంటే స్ట్రిక్ట్గా ఉంటాడా? లేదు. ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాడు, అవును. ఫ్రీగా హాయిగా నిద్రపోవాలని చూస్తారు. హ్మ్. అంటే అక్కడ గురువు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు స్ట్రిక్ట్గా
గురువు ఒక 12 నుండి అటు స్ట్రిక్ట్‌గా ఉంటాడు. హ్మ్. అంటే నిద్ర ఉండదు సరిగ్గా. కంఫర్ట్‌గా ఉండదు. ఎలా? గురువు అంటే ఆలోచిస్తాడు కదా! అవునండి. అంటే మానసిక స్థిమితం లేదని అర్థం. ఓకే. అంటే ఒకటికి 4 సార్లు ప్రతి ఒక్కటి చేయాలని అర్థం. హ్మ్. ఇప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. పెట్టుబడులు, హ్మ్. ఫ్రెండ్స్‌ని నమ్మడము. ఫ్రెండ్స్‌ని నమ్మితే ఇంక అంతే క్లోజ్. ఓకే. వాళ్ళకి బెనిఫిట్ పోతుంది. వీళ్ళకి క్రెడిట్ రాదు. హ్మ్. రెండో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్‌గా ఇబ్బందులుంటాయి. హ్మ్. కుటుంబ స్థానం కాబట్టి ఇంటి ఖర్చులు, ఇంట్లో ఎక్కువగా నష్టాలు రావడము, కష్టాలు రావడము, లేదన్నా అవసరం లేని ఖర్చులు రావడము, హ్మ్. లేదా ఏదైనా దారిపోవడము. దారిపోయేసి కనిపీయకుండా ఇంక పోయిందనుకున్న తర్వాత ఒక 3 నెలల తర్వాత ఆ వస్తువు బయటపడుతుంది. ఇంట్లోనే ఉంటుంది. హ్మ్. నేను చూడలా, నువ్వు చూడలా, నువ్వు చూడలా, నేను చూడలా అంటా ఉంటారు. ఇంటి దొంగ నేసుడు కూడా పట్టలేనటువంటి అందరి మీద అందరికి అనుమానాలు వచ్చేస్తుంటాయి. కేతు అక్కడున్నాడు కాబట్టి కేతుకు తలే లేదు. కాబట్టి హ్మ్. ఏదైనా ఇంట్లో వస్తువులు దారిపోతాయి. మళ్ళీ అవి కూడా బయటపడతాయి. ఓకే. అది మళ్ళీ అక్కడే చెప్పుల స్టాండ్ కాడ ఉంటుంది. ఆడ వదిలేసి బీరువాలో ఎతుకుతుంటారు. హ్మ్. అట్లుంటుంది విచిత్రం. ఓకే. దీనికి అంతటికి కూడా కేతువుని కంట్రోల్ చేసేది సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన. హ్మ్. ఇక గురువు మోక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు దైవికంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. గురువు ఎక్కడుంటే అక్కడ దైవికంగా ఆలోచిస్తూ ఉంటారు. 9లో శని ఉన్నాడు కాబట్టి ఏదన్నా వీళ్ళకి సూతకం అయ్యేదానికి అవకాశం ఉంది. సూతకం అంటే ఏమి? ఎవరన్నా వీళ్ళ పాలోళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళకు అంటూ అంటారు. హ్మ్. అట్లాంటివి జరిగిన అవకాశం ఉంటుంది. అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళ పెట్టుబడుల జోలికి, ప్రయోగాల జోలికి వెళ్ళకూడదు. దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవిని ఆరాధిస్తే రాహు కంట్రోల్ అవుతాడు. హ్మ్. రాహుకాలం తెలియకుండా రాహుకాలం ఏ పనని ఇప్పుడు ఈ టైంలో చేయకూడదు. ఓకే. అష్టమ స్థానం అంటే అదొక జల్లెడ లాంటిది. హ్మ్. ఈ టైంలో కోర్టు కేసులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. బై మిస్టేక్ తెలియకుండా రాహుకాలంలో వెళ్ళకూడదు. రాహుకాలంలో వెళ్ళినట్టయితే ఇంక వీళ్ళకి పూర్తిగా యాంటీ అయిపోతుంది. ఎందుకంటే అష్టంలో రాహు ఉన్నాడు. హ్మ్. కోర్టులో నా కేసు 20 సంవత్సరాలుగా పోతా ఉంది అన్నప్పుడు వాళ్ళు తెలియకుండా చాలా సార్లు రాహుకాలంలో వెళ్ళి ఉంటారు కోర్టులోకి. ఏం చేద్దాం టైం కుదరదు. హ్మ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తుంటాయి. ఓకే. అష్టమంలో రాహు ఉన్నప్పుడు అలా చేయకూడదు. హ్మ్. ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో తెలిసి అనవసర ఖర్చులుంటాయి. హ్మ్. కాబట్టి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గారాధన ఎక్కువగా చేయాలి. శని 9లో ఉంటున్నాడు, 9వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి 9లో శని ఉన్నప్పుడు ఏం చేయాలి? పితృపరిహారాలు ఎక్కువ చేయాలి. పితృపరిహారం అంటే ఏమి? అమావాస్య రోజు పూర్వీకులకు హ్మ్. తర్పణాలు వదలాలి. అంటే పిండ పితృయజ్ఞాలు, తిల తర్పణాలు, బలి హోమాలు అంటూ ఉంటారు. ఇటువంటివన్నీ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం నీటితోనే కదా తర్పణాలు వదులుతాము. హ్మ్. మరి ఆయన అవునవును. కూడా 9వ స్థానంలో పితృస్థానంలో జలరాశిలోనే ఉన్నాడు. హ్మ్. మీనరాశి కూడా మోక్షరాశి. హ్మ్. ఇవన్నీ ఇది పరిహార సంవత్సరంగా చెప్పొచ్చు. ఓకే. ఈ సంవత్సరం పూర్తిగా వీళ్ళు ఎక్కువగా పితృతర్పణాలు హ్మ్. వదులుతూ రావడం వల్ల శని యొక్క తీవ్రత తగ్గుతుంది. ఓకే. తండ్రికి కష్టం ఎక్కువ ఉంది, తండ్రికి నష్టం ఎక్కువ ఉంది, అనారోగ్యం ఉంది. హ్మ్. అదేవిధంగా జన్మ రాశ్యాధిపతి అయిన చంద్రుడు కర్కాటకానికి అధిపతి కాబట్టి గ్రహణాల తాకిడి ఎక్కువ తగిలింది కాబట్టి ఎక్కువగా తల్లికి కూడా కష్టము. ఓకే. చిన్న విషయానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా పితృదేవతారాధన, సూర్య నమస్కారాలు, మరి దుర్గారాధన, విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మాత్రమే వీళ్ళు ఈ సంవత్సరం పరాభవాలను అధిగమించగలుగుతారు. ఓకే. తినే తిండిలో మాంసం తగ్గించే మంచిది. హ్మ్. ఏ విధమైనా సరే నెలకొకసారో లేదా పూర్తిగా వదిలేస్తే కూడా మంచిది. ఓకే. ఎందుకంటే మనసు కారకుడు చంద్రుడు. కాబట్టి దాన్ని మనం వదిలేయడం వల్ల మనకు అవసరమైంది ఇంకోటి వస్తుంది. హ్మ్. ప్రకృతిలో ఒకటి ఉంది. త్యాగం అన్నిటికన్నా గొప్పదంటారు. మనకి ఇష్టమైనది వదిలేస్తే మనకు అవసరమైనది వస్తుంది. అవునండి. ఇప్పటి వరకు లేని ఇప్పుడు ఉన్న సంతోషమే లేని ఆనందం వస్తుందంటారు కదా! అవునవును. అట్లా వీళ్ళు ఏదో ఒకటి త్యాగం చేస్తే మంచిది. ఈ సమయంలో అప్పుడు చేయడం వల్ల ప్రకృతిలో మార్పు వస్తుంది. చేంజెస్ జరుగుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వివాహితులు, అవివాహితులు అందరూ కూడా ఈ పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలు గోచారాన్ని బేస్ చేసుకొని మాత్రం చెప్తున్నాను. హ్మ్. వ్యక్తిగత జాతకం కాదు. వ్యక్తిగత జాతకం వేరు, గోచారం వేరు. ఓకే. మనం ఉగాదిని పురస్కరించుకొని చెప్తున్నాం. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా పోతుంది? 4 గ్రహాల మధ్యలో ఎలా ఉంది అనేసి. హ్మ్. మిగిలిన గ్రహాలు శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఇస్తుంటాయి. ఈ పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకు అన్ని విజయవంతంగా ఉంటాయి. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.